ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు తెలుగు నేను వస్తాను చెప్పి 2 దిక్కుల తెలుగు రాసి పెట్టాను. ఇంగ్లీష్ ఉంటుంది, వాళ్ళకి తెలుగు ఉంటుంది. కానీ ఇది తెలుగు ఉంటుంది, మనకి ఇంగ్లీష్ సైడ్ వస్తుంది మనకు. కానీ ఇట్లా పెడితే జిఎం రాదని ఎక్కడ అంటారు. ముందుగా అందరికి క్షేత్రులు ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు వచ్చిన లింగంపేట మండలం మోతే గ్రామం. ఇక్కడ సర్పంచ్ మేడం అన్నమాట, మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మేడం సర్పంచ్ అయ్యారు. ఈ ఊర్లో బీజేపీకి మంచిగా ఉన్నది. ఇక ఒకటే పట్టుదలతో చాలా మంది వార్డు మెంబర్లు చాలామంది ఒకటే పట్టుతోటి బీజేపీ పార్టీ గెలిచారు. ఇక ఇట్లే అన్న కూడా ఇంతకుముందు సింగిల్ విండో చైర్మన్ చేసినట్టు అశోక్ అన్న. మళ్ళీ ఇంకోటి తెలుసా, ఈ చిత్రం ఏంటంటే మేడం సర్పంచ్, సార్ ఏమో వార్డు మెంబర్. అది ఇంట్లోకెళ్ళి ఇద్దరు 10 వార్డు ఇస్తారంటే వచ్చినాయంటే గ్రామ ప్రజలు ఎంత మంచి పేరు ఉంటే అట్లా ఎన్నుకుంటారు. ఇంకా అవన్నీ ముచ్చబెడతాము, ఎట్లా చేస్తారు ఏం కదా, మరి ప్రజలకు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు, ఏమున్నది ఏం కదా అవన్నీ ముచ్చబెడతా. అట్లే మన పక్కన జర ఉప సర్పంచ్ అని ఉన్నాడు, అన్నం గరం ఉన్నాడు, మంచిగా తమాషా చెప్తాడు ముచ్చట. ఏం చెప్తాడు ఏం కదా, ప్రభుత్వానికి ఏ విధంగా అడుగుతాడు, అవన్నీ ముచ్చబెడతా. మంచిగా ఉంటాయి తమాషా వినుడు. నమస్తే. నమస్కారం. బాగున్నావా? బాగున్నాయి. చూద్దాం మంచి బందోబస్తు ఏముందా నాకు దేవుడు ఇచ్చిన వరమే. సినిమా హీరోలా దాన్ని చాలా దూరం కూడా నువ్వు ఊరు మార్మల్ ప్రాంతమేనే మనకు. మార్మల్ ప్రాంతం మేజర్ విలేజ్. పెద్ద ఉన్నది మన గ్రామం. గ్రామం పెద్ద ఉంది. లింగంపేట మండలం పెద్దదానా? పెద్దదే. ఎంతలో మొత్తం కూడా జనాభా 5,000 చిల్లర ఉంటుంది. కానీ ఓటకు వచ్చేసి 22,000 చిల్లర ఉంది. ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, ఓటకు అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. మేజర్ విలేజ్ ఉంది. 2 తండాలు, ఒక బీసీ కాలనీ, గ్రామం 3 కంబైండ్. మొత్తం 5,000 చిల్లర జనాభా. 5,000 ఉంటుంది. వార్డులో 10 వార్డు. ఇక నేనంటే మీ గురించి తెలుసుకొని వస్తుంది, మాకు వేరు తెలవాలి కదా. ముచ్చలు మీరు మా గురించి చెప్తే మీడియా మిత్రులకి ఏంటంటే, నా పేరు వజీర్ సుజాతాబాయ్ అశోక్రావు. మా మిస్సెస్ సర్పంచ్. మాది లింగంపేట, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతే గ్రామం. 2025 జరిగిన గత ఎలక్షన్లో బీజేపీ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కాబట్టి మా మిస్సెస్ సర్పంచ్ మా మేడం. అలాగే నేను వార్డు మెంబర్గా సొంత వార్డులో పోటీ చేశాను. మా గ్రామ ప్రజలు మా మీద అపార నమ్మకం. ఏంటంటే భారీ మెజార్టీతో 1150 ఓట్ల లీడ్తో మెజార్టీతో సర్పంచ్ గెలిపించడం జరిగింది. అలాగే 135 ఓట్ల మెజార్టీతో వార్డు మెంబర్ కూడా గెలిపించడం జరిగింది. మా మీద ప్రజలు, మా గ్రామ ప్రజలు చాలా చిత్తశుద్ధితో, నమ్మకంతో, దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే మంచి వ్యక్తులు, పని ఏ దానికైనా వెనుకాడరు, గ్రామాన్ని అభివృద్ధికి ప్రథమం తీసుకెళ్తారని భారీ మెజార్టీతో 10 వార్డులకు గాను 9 వార్డులు సర్పంచే గెలిపించడం కాకుండా మెజార్టీతో 9 వార్డులు కూడా గెలిపించడం జరిగింది. దాని కొరకు ప్రజలకు మేము ఎల్లవేళ కృషి చేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చినాం. దానికి తోడు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినాం. మా వ్యవసాయం పైన ఆధారపడి మమ్మల్ని పేద కుటుంబంలో నుంచే పైకి వచ్చిన వాళ్ళం. మేము కూడా ఒకప్పుడు మేము పుట్టి పెరిగింది కూడా పూరి గుడిసెలోనే. అయినా కూడా మా కష్టార్జితం, మా నాన్న కష్టార్జితం మేము పైకి వచ్చినాం. ఎందుకంటే మన పైన నమ్మకం ఒకటి ఏంటంటే, మనకు అనిపించింది చదువుకున్నాం, ఎందుకు మనం కూడా చేద్దామనే ఆలోచనతో 2014లో జరిగిన సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లో డైరెక్టర్గా పోటీ చేశాను. అప్పుడు కూడా భారీ మెజార్టీతో, మంచి మెజార్టీతో గెలిపించినారు. అదే కాకుండా ఇక మెల్లగా నెక్స్ట్ టైం సర్పంచ్గా పోటీ చేసినాం. అప్పుడు ఓడిపోవడం జరిగింది స్వల్ప మెజార్టీతో. ఎందుకంటే ఇప్పుడు వాటర్ క్యాడర్ లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ సమయంలో సింగిల్ విండో చైర్మన్గా డైరెక్టర్ అయిపోయిన తర్వాత సర్పంచ్ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ దాంట్లో ఈసారి భారీ మెజార్టీతో ప్రజల అపార నమ్మకంతో గెలుపుతుంది జరిగింది. అయితే అశోకన్న మరి ఆ ఇచ్చకెళ్ళకి కితల మహిళా రిజర్వేషన్ వల్ల మేడం పోటీ చేపిస్తున్నారు సర్పంచ్. మళ్ళీ మీరు కూడా వాళ్ళ నుండి పోటీ చేసి అంటే గ్రామం అంతా తిరుగుతారు కన్నా, మన ఊరేమో పెద్దగా ఉన్నది పోతే తిరిగినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య ఏం చెప్తున్నారు మీకు? సమస్యలు ఊర్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్పాలు, ఇంకా కావాల్సిన ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా సమస్యలు ఉండేది ఎక్కడంటే
డ్రైనేజ్ త్రాగునీటి సమస్య మేజర్ సమ్మర్ రాగానే. అలాగే డ్రైనేజ్ వర్షాకాలం వచ్చిందంటే దోమలు, ఈగలు, చీడపురుగులు లాంటివి ఉంటాయి కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ అండ్ సిసి రోడ్లు వీటికి మేము ఖచ్చితమైన హామీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం. గత పాలకుల్లా కాకుండా మేము గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. దానికి ప్రజలు సానుకూలంగా స్పందించి మాకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయితే నువ్వు మాట్లాడుతాను తప్పకుండా చెప్తాను. ఎందుకు చెప్పన్నా ఉన్న విషయాలు చెప్తామన్నా చెప్తాను. ఖర్చు ఎంత వచ్చిందన్నా ఎలక్షన్? ఖర్చు దేనికన్నా ఖర్చు ఇప్పుడు ప్రజల మీద మన పైన నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి ఖర్చుతో సంబంధం లేదు. ఖర్చు మనకు అవసరమే లేదు. ఖర్చుతో నేను ఎలాంటి ఎక్కడ కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఎలాంటి ఏం జరగలేదన్నా. ప్రజలే తప్పకుండా నువ్వు ఉండాలి, నేను గెలిపించుకుంటామని నాకు ఎప్పటి నుండో చెప్పారు. ఇప్పుడే కాకుండా ఒక 3 years బ్యాక్ నుండి కూడా పటేల్ ఖచ్చితంగా ఉండాలి, నేను గెలిపించుకుంటాం సర్పంచ్గా అని చెప్పేసి ప్రజలే ఫస్టే నాకు హామీ ఇచ్చారు. తప్పకుండా నిలబడాలి, మహిళా రిజర్వేషన్ వచ్చింది తప్పకుండా మేము అనుకున్నాను. లేదు నేను గెలిపించుకుంటాను, తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి నా గ్రామ ప్రజల కోరిక మేరకు నిలబడ్డాను. అదే నమ్మకం వారు చెప్పిన మాటకు నేను కూడా వెళ్ళిచ్చాను. ఆ నమ్మకాన్ని నాకు కూడా భరోసా ఇచ్చి ఎంత వచ్చిందో మెజారిటీ 1156 సర్పంచ్ లీడ్ మెజారిటీ. ఎంతమంది పోటీ చేశారు? ఇద్దరు పోటీ చేశారు. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. చదివిన రోజులు నేను ఇంటర్వ్యూ చదువుకున్నాను, పాస్ అయింది. కామారెడ్డి 22 కిలోమీటర్లు గౌట్ కాలేజ్. అంటే దినం పోయేస్తుంది అప్ అండ్ డౌన్ చేస్తుంది. నేను 2010లో పెళ్లి చేసుకున్నాను. పిల్లలు బాబు పాప. అంటే మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేడం లేకుంటే పెద్దలు చూసి సంబంధం కాలేజ్ మళ్ళీ కామారెడ్డి చేశాను. కామారెడ్డి కాలేజ్ కానీ పెద్దలు చూసి సంబంధం పెళ్లి చేసుకున్నాను. ఎలక్షన్లలో ఓటర్స్ వేసిన మెజార్టీతోనే ఓటింగ్తోనే మేము కూడా గెలిచే వాళ్ళం. ఈ ఒక్క గ్రామానికి కాదు, ఏ గ్రామానికైనా సర్పంచ్లకు ఇబ్బంది కలగకుండా తప్పనిసరిగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజలందరికీ సమన్యాయం, ప్రజలందరూ మన వాళ్ళే అనే ఆలోచనతో దృక్పథంతో ముందుకెళ్ళాలి తప్ప ఇప్పటికీ గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదు. స్టేట్ ఫండ్స్ ఏం లేదు. వచ్చిన సెంట్రల్ ఫైనాన్స్ ఏదైతే 15th ఫైనాన్స్ ఉన్నదో గత ప్రభుత్వాలు ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇస్తుండే. ఇప్పుడు ఆ వేతనాలు కూడా 15th ఫైనాన్స్లో నుండి ఇచ్చుకోమని చెప్పేసి ఒక జీవో పాస్ చేసినారు. అటువంటి మొండి వైఖరి మానుకుని అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందేంది ప్రజలకు? మరి మిమ్మల్ని అపానమ్మకంతో గెలిపించారు, మీరు ప్రజలకు చేస్తుందేమి? గ్రామాలకు గ్రామ సర్పంచ్లుగా ఎలక్షన్ పెట్టినారు. ఎలక్షన్ చేత మేము ఎన్నుకోబడి ఉన్నాం సర్పంచ్లుగా. బీజేపీ సర్పంచా, బీఆర్ఎస్ సర్పంచా, కాంగ్రెస్ సర్పంచ్ అని ఆలోచించకుండా ప్రజలందరూ మన వాళ్ళే. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఉన్నది, ప్రజలందరూ మన వాళ్ళే అని చెప్పి దృక్పథంతో ముందుకెళ్ళాలి. కానీ ఇది బీజేపీ, అది బీఆర్ఎస్ సర్పంచ్లు అని బడ్జెట్ ఇవ్వకుండా మొన్న వచ్చిన సిసి రోడ్లలో కూడా మా గ్రామానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. అడిగితే కూడా చేద్దామని ఆలోచిద్దామని చెప్పడం తప్ప ఇస్తున్నామని హామీ ఏమి ఇవ్వడం లేదు. మా ఎమ్మెల్యే గారు మదన్మోహన్ గారు కూడా స్పందిస్తారు. ఏంటి వెళ్తే బాగా మాట్లాడడం సరిపోదు, అన్ని గ్రామాలకు ఇచ్చినట్టు ప్రతి గ్రామానికి నిధులు ఇవ్వాలి. నిధులు ఇవ్వకుండా ఎందుకు మొండి వైఖరి వహిస్తారో ఇలాగే వహిస్తే దాన్ని తదుపరి చర్యలు మేము కూడా చేపడతాం. ధర్నాలు, రాస్తారోకాలు చేపడతాం. గ్రామాల్లోకి రాకుండా మేము కూడా అడ్డగిస్తాం. ఎమ్మెల్యే గారిని నిలదీస్తాం. తప్పకుండా మా గ్రామాన్ని నిధులు ఇవ్వమని నిలదీస్తాం. మేము కుట్లాడక కాదు, ప్రతి గ్రామానికి ప్రజలందరూ సమానమని చెప్పేసి మానవ దృక్పథంతో కోరంతో చూడాలని చెప్పేసి మేము కూడా ఇంత తమాషా మాట్లాడుతున్నాం. గతంలో మన కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు, ఈ గీతలు మన రేవంత్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్పాలి. వ్యత్యాసం ఏముంది? ప్రజల కోసము ఎవరైనా సరే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉచిత మన ఇది ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డు చేయడం కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు. రైతులకు ఉచిత కరెంట్ చేసిండు. ఆయన ప్రభుత్వం బాగానే ఉండే ఆయన చేసినప్పుడు. మరి తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ ప్రజల కోసం ఆలోచించి ఏం చేసిండు? కేసీఆర్ రైతు కళ్యాణ లక్ష్మణ్ పెట్టిండు, షాదీ ముబారక్ పెట్టిండు, డెలివరీ అయిన వాళ్ళకి కేసీఆర్ కిట్ పెట్టిండు. అలాగే మళ్ళా కేసీఆర్ వేసే పథకాలు మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చిండు. మిషన్ భగీరథ ఈరోజు ప్రతి గ్రామానికి నీళ్ళు వస్తున్నాయంటే ప్రతి ఇంటింటికి ఒక కన్నతండ్రిలాగా ఎందుకు గుర్తుకొస్తున్నాయంటే అతను మాది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కూడా అతను చేసిన ఫలాలాంటి ప్రజల్లోకి గడప గడపకు చేరుకున్నాయి. కానీ ఇతను చేసిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా
మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి మాత్రం తప్ప ఆ ఫ్రీ బస్సులో కూడా మగవాళ్ళు డబ్బులు పెట్టుకునే టికెట్ ఏమో కూర్చోలేకపోతున్నారు, ఆడవాళ్ళేమో కుస్తలు పడుతున్నారు సీటు కొరకు. అలాంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రైతు భరోసా అన్నాడు, 15,000 రూపాయలు అన్నాడు. కేసీఆర్ హయాంలోనేమో 3 సార్లు ఇవ్వాలి, 2 సార్లు ఎందుకు 3 పంటలు పండిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు 2 పంటలు కాదు కదా, నువ్వు 1 పంట కూడా ఇవ్వడం లేదు. ఈ 1 పంటకి ఇవ్వడానికి నిన్నాక మొన్న జరిగిన దాంట్లో కూడా ఎకరాకి 6,000, ఎకరాకి 6,000 చెప్పి 15,000 అన్నావు, 12,000 చేసినావు. 12,000 కూడా ఒకసారి 5 ఎకరాలకు మరి 3 ఎకరాలకు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా, చిన్న సన్నకారు రైతులకు కూడా ఒకసారి డబ్బులు ఇవ్వకుండా 6,000 ఒకసారి, 6,000 ఒకసారి. పెట్టుబడి విధానం ఎప్పుడు అవసరం ప్రజలకు. పంట పెట్టే ముందు ప్రజలకు ఇస్తే నాణ్యత గల విత్తనాలు తీసుకొచ్చుకోనికి దళారీ వ్యవస్థలో ఉద్దరలు అనేది రైతాంగము నష్టపోయినారు. ఈ అకాల వర్షాలు ఒకటి, లేదా అతివృష్టి అనావృష్టి, వర్షాలు పడుతున్నాయి లేదా బోర్లు బంద్ అయి నీళ్ళు ఎండిపోతున్నాయి. వాళ్ళకి సకాలంలో పంటలు వేసే సమయంలో డబ్బులు ఇస్తే వాళ్ళు నాణ్యమైన విత్తనాలు తెచ్చుకుంటారు. లేదంటే డబ్బులు లేకపోతే ఏం చేస్తారు, ఏదో ఒక సేటు సహకారికి మీ దండం పెడతాం, కాలు మొక్తాం, మాకు ఉద్దరం ఇవ్వండి. అతను ఏం చేస్తాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పైన పోస్టర్ మాత్రం బాగానే ఉంటుంది, లోపల డబ్బు విత్తనాలు సెకండ్ క్వాలిటీ. ఆ క్వాలిటీ విత్తనాల కొరకు కూడా మరి వ్యవసాయ శాఖ ఉంది, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ప్రజలు మాత్రం చాలా నష్టపోతున్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు. రైతులకు ఏ రోజు కూడా అన్యాయం జరగకుండా చూడాలి. ఆ రైతు బంధు అనేది ఏసైతే కూడా సకాలంలో వేయట్లేదు. ఒకసారి ఇన్స్టాల్మెంట్లో 4 సార్లు నువ్వు చెప్పిన హామీలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఉన్న హామీని కూడా 2 దఫాలు 3 దఫాలు వేస్తే ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగకరంగా లేవు. ఇప్పుడు ఉన్న యూరియా బస్తాలు కానీ, విజ్ బస్తాలు కానీ ఏది ఉన్నా ఒకటి. రెండోది, నేను చేస్తాను ప్రజలకు మేలన్నారు. యూరియా బస్సులు నేనంటే చదువుకున్నాను, నువ్వు చదువుకున్నాను రాజన్న, పక్క వాళ్ళు ఉన్నారు ఏంటంటే చదువుకొని వాళ్ళు వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళు ఫోన్ పట్టుకొని ఇలా యాప్లోకి వెళ్ళి యూరియా బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేసే లోపే 15 సెకండ్లు లేదా 20 సెకండ్లలో ఉన్న యూరియా బ్యాగులు అయిపోతున్నాయి. ప్రజలు ఏ విధంగా పంట పండించమంటారు? నువ్వు ఇచ్చే బస్తా అయినా ఓకే, లిమిట్ భూసారం పాడైపోతుంది కాబట్టి యూరియాను తగ్గించమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రజాక్షేమం కోరి ప్రజలకు మంచి మేలు కలగాలని చెప్పేసి యూరియా తగ్గించమంటున్నారు, ఫెర్టిలైజర్ తక్కువ వాడమంటారు. కరెక్టే. మరి చదువుకోని వారు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఆ బుక్ చేద్దామన్న సమయం కూడా లేకుండా ఆన్లైన్లో యూరియా బ్యాగ్ స్టాక్ పెట్టగానే 15-20 సెకండ్లలో స్టాక్ అయిపోతున్నారు. మరి వారు ఎక్కడికి తెచ్చుకోవాలి? ప్రజలకు అన్యాయం, ఇలాంటి ఇబ్బందికరమైన సమస్యలను ఈ యాప్లను తీసేసి సకాలంలో యూరియా బస్తాలు అందించడం కానీ, విత్తనాలలో క్వాలిటీ కానీ, రైతు బంధు డబ్బులు ఒకేసారి ఇస్తే వాళ్ళు మంచి నాణ్యతగా ఉన్న విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే రైతులకు క్షేమం కోరిన వాళ్ళు అవుతారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్యోన్యంగా భావించకుండా ప్రజలకు మేలు జరుగుతామనే ఆలోచన కొద్దిగా ఆలోచించండి. ఒకేసారి ప్రజలను దృష్టిలో ఉంచుకొని డబ్బులు కానీ, యూరియా కానీ రైతాంగానికి ఇబ్బందులు పెట్టే పనులు మాత్రం చేయకండి. మోతే గ్రామంలో ఇప్పటికీ చాలా వెనుకబడిన గ్రామం, మారుమూల ప్రాంతం. ఎందుకంటే మాకు జరుగుతున్నాయి పనులు కానీ ఇంకా ముందుకెళ్ళాలి. మేము కూడా ప్రజల్లో ఉన్నాం కాబట్టి మా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే అంగన్వాడీ సెంటర్, ఇంకా అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలి, అలాగే ఎస్ఎస్సి బిల్డింగ్లు కావాలి మహిళలకి. దాంతోపాటు మహిళా సంఘాలు కాకుండా ఇప్పుడు మేజర్ జీపీ భవనం చిన్న ఉన్నాయి, మేజర్ గ్రామ పంచాయతీ కావాలి. దానికి తోడు సీసీ రోడ్లు, డ్రైనేజ్లు వ్యవస్థ ముందు బాగుపడాలి. ఉన్న మా గ్రామానికి బట్టిపతండాకి ఒకటి బీటీ రోడ్ ఉన్నది, బ్రిడ్జ్ ఉన్నది. అసలు మేజర్ గ్రామానికి వచ్చే మెయిన్ రహదారి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర బ్రిడ్జ్ కూలిపోయినది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు పనులు స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ చాలా అయింది. ఏంది ఫ్యాడీ, మైజ్, జవారీ, వడ్లు, జొన్నలు, మక్కలు, హెవీ లోడ్ బండ్లు వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతే వర్షాకాలంలో మా గ్రామానికి రాకపోకలే కట్ అవుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మా పార్టీ మీ పార్టీ అని ఆలోచించకుండా సర్పంచ్లు, గ్రామాలు, గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అని ఆలోచించి ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా నిధులు ఇచ్చి మా గ్రామాన్ని కూడా ప్రథమ స్థానంలో ఉంచుతారని అనుకుంటున్నాం. అలాగే మాకు ఎమ్మెల్యే గారు చేసే కృషి కొద్దిగా ఉన్నది. ఎందుకంటే మా గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మా గ్రామాన్ని తీసుకొచ్చి మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి తోడు ఆ ఒక్క పేరు సరిపోదు, స్కూలే, గుడి బడి. గుడిని తెచ్చినారు, బడికి ఇవ్వండి. గ్రామం అది బడి, ఊరు గుడి, ప్రజలే దేవుళ్ళు, మన కోటేశ్వర ప్రజలే దేవుళ్ళు.
కాబట్టి బడికి ఇచ్చినారు, గుడికి కూడా నిధులు ఇచ్చి గ్రామానికి గట్లనే మన ఉప సర్పంచ్ అనుకున్నాడు వాళ్ళ పక్కన. ఇప్పుడు మొదలు చెప్పకపోతున్నా రవి అన్న పేరు పందిరి రవి ఆయన నాకు ముచ్చని మాట్లాడతాడట అన్న బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడితే ఏం కదా జరిగిందామోటి. నమస్కారం, నేను గ్రామ ఉప సర్పంచి. మరియు ఏం లేదు, మా సమస్యలు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నెంబర్ గెలిచినాం. మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాకు అనుకున్నాము ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పథకాలు సంక్షేమం బాగా వచ్చినాయి. మరి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తారో కానీ మాకు అసలు గ్రామ పంచాయతీకి నిధులే లేవు. 15 years పడ్డ డబ్బులు కూడా ఇక అద్దములు చూపెడతారు, లాగేసారు. అసలు మీరు గ్రామ పంచాయతీ ఏ విధంగా నడపాలా మరి? ఎందుకంటే సమస్య పెద్ద విలేజ్ దాన్ని మేజర్ విలేజ్ కాబట్టి మాకు దయచేసి ఎమ్మెల్యే సార్ కూడా మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు పోయి వచ్చినాం ఎమ్మెల్యే సార్ దగ్గరికి. పోయితే కూడా స్పందించి మంచిగా స్పందించి చేస్తా ఉన్నాడు. కానీ ఇవరకు ఏ గుర్తలేదు. మాకు ఎల్లమ్మ టెంపుల్ కాడ కూలిపోయే పరిస్థితి ఉంది సార్. మాకు దానికి ఎందుకు రాకపోకలు బంద్ అయితే బాగా ఇబ్బంది కలిగి ఉంది. దాని మీద దృష్టి పెట్టుకుని ఎమ్మెల్యే సార్ గారు మాకు దాన్ని వెంటనే మరమ్మతు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మాకు పథకాలు కూడా ఏ రకంగా ఏ విలేజ్కి అయితే ఆ రకంగా సీసీ రోడ్లు వచ్చినాయి మాకు అలా వస్తే మా మూతే గ్రామం కూడా చాలా డెవలప్ అవుతుందని కోరుతున్నాం. ఢిల్లీలో ఎక్కామనుకో తిరిగి మళ్ళీ గుర్తు పెడితే మా పక్కన మా గ్రామం గురించి తెలంగాణ రాజన్న